నమస్తే. సినీ నటి, మరోపక్కన మాజీ ఎంపీ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా పనిచేస్తున్నటువంటి విజయశాంతి మరొక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ చేయడం జరిగింది. ప్రాంతీయ పార్టీలు ఇక ఉండవు దేశంలో అని చెప్పేసి నిన్న కిషన్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేసిండో, ఈ వ్యాఖ్యలకు కౌంటర్గా విజయశాంతి మరొకసారి ఎక్స్లో తను పోస్ట్ చేయడం జరిగింది. ఆయన మాట్లాడినటువంటి మాటలకి అట్లా పొందన లేదు. తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక పక్కన ప్రాంతీయ పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ, మరో పక్కన అక్కడ ఉన్నటువంటి వైసీపీ, ఈ రెండు పార్టీల యొక్క మనుగడ ఉండదు అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, వీటిని అన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ రానున్నటువంటి రోజులలో ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుందన్నటువంటి ఆ వ్యాఖ్యలు కూడా ఈరోజు విజయశాంతి చేయడం జరిగింది. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటువంటి విజయశాంతి, కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా పనిచేస్తున్నటువంటి విజయశాంతి మరి బీఆర్ఎస్ పార్టీని పొగడడం, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పోస్టు చేయడంతో మరి రాజకీయంగా కొంత దుమారం రేగుతా ఉంది. ఆమె యొక్క రాజకీయ జీవితం మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి రాములమ్మ వెళ్తుందన్నటువంటి కొన్ని సంకేతాలు వినబడతా ఉన్నాయి. నిజంగా చాలా రోజుల కానించి మనం చూసుకున్నట్టయితుంటే ఎన్నికల కంటే ముందు, అంటే సాధారణ ఎన్నికల కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఆమె బీజేపీ పార్టీలోనే ఉండేది. బీజేపీ పార్టీ నుంచి సడన్గా ఆమె ఇక ఎన్నికలు వస్తాయనగా 6 నెలల ముందే ఆమె కాంగ్రెస్ పార్టీకి జంపు కొట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కండువని మల్లికార్జున ఖర్గే యొక్క నేతృత్వంలో గాంధీ భవన్లో కప్పుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసుకోవచ్చు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క చేసేటువంటి ప్రోగ్రామ్స్కి ఎక్కడ కూడా విజయశాంతి అటెండ్ కావట్లేదు. ఆమె చేరినప్పటి నుంచి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభలు సమావేశాల్లో పాల్గొన్నది లేదు. ఆమె పార్టీ కోసం ప్రచారం చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ ఆమె కాంగ్రెస్ పార్టీలో స్టార్ క్యాంపెయినర్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయినా కాంగ్రెస్ పార్టీని మరి అధికారంలో తేవడంలో కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థులకు ప్రచారంలో ఎక్కడ పాల్గొనలేదు. అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా ఆమెను స్టార్ క్యాంపెయినర్గా కొనసాగిస్తూ ఉన్నది. ఆమె ఈరోజు చేసినటువంటి ట్వీట్ నేపథ్యంలో ఆమె మరోసారి కేసీఆర్ చెంతకు, కేసీఆర్ పార్టీ వైపు వెళ్ళేటువంటి ఆస్కారం కనపడుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇంకొక పక్కన ఆమె యొక్క రాజకీయ పరమైనటువంటి ఆ వ్యవస్థను కనుక ఆ వ్యవహారాన్ని చూసుకున్నట్టయితుంటే బీజేపీ పార్టీలో నుండి ఆమె రాజకీయ ప్రస్థానం ప్రారంభించడం జరిగింది. బీజేపీ పార్టీ నుంచి ఆమె మహిళా మోర్చాగా పనిచేసినటువంటి అనుభవం, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆమె ఇండిపెండెంట్గా ఆమె సొంత పార్టీని తల్లి తెలంగాణ అన్నటువంటి పార్టీ నిర్మాణం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఆమె అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో గట్టిగా కొట్లాడినటువంటి విజయశాంతి దాని తర్వాత ఆమె ఎంపీ కావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి 2009లో. అప్పుడు 2 ఎంపీ స్థానాలు ఉండేది. ఒక పక్కన కేసీఆర్, మరొక పక్కన విజయశాంతి సైతం, ఈ ఇద్దరు మాత్రమే ఎంపీలు ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమం సమయంలో ఆమె ఎంపీ పదవి కూడా రాజీనామా చేసినటువంటి నేపథ్యం. ఆమెను కనుక గతంలో చరిత్రను కనుక చూసుకున్నట్టయితుంటే ఒక పక్కన బీజేపీ పార్టీ, దాని తర్వాత తల్లి తెలంగాణ పార్టీ, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ, మరోసారి మళ్ళీ ఆమె ఏదైతే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిందో పార్టీ మళ్ళీ బీజేపీ పార్టీ, దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. అంటే ప్రతిసారి పార్టీలు మారేటువంటి పరిస్థితి విజయశాంతికి ఆ పరంపర కొనసాగుతూ ఉంది. అంటే ఏ పార్టీకి వెళ్ళినప్పుడు కూడా, అంటే బీజేపీ పార్టీలో 2 పర్యాయాలు కండువ కప్పుకోవడం జరిగింది. మరో పక్కన కాంగ్రెస్ పార్టీలో 2 పర్యాయాలు ఆమె తల్లి తెలంగాణ పార్టీ, ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకున్నట్టుంటే ప్రధానమైనటువంటి పార్టీలో 2 సార్లు చేరినటువంటి వ్యక్తిగా ఈమె రికార్డుకి ఎక్కినటువంటి పరిస్థితి. ఒకసారి చూద్దాం ఆమె ఏమని పోస్ట్ చేయడం జరిగింది, ఎందుకోసం పోస్ట్ చేయడం జరిగింది ఆమె ట్విట్టర్ అకౌంట్లో అనేది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీగా ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి అభిప్రాయం సమంజసం కాదు. ప్రాంతీయ భావోద్వేగాలు, ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడుస్తూనే వస్తుండటం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం. ఎప్పటికీ ఇది అర్థం చేసుకోకుండా వ్యవహరించే వారికి దక్షిణాది దశాబ్దాలుగా కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత గారి నుండి ఇప్పటికీ బీఆర్ఎస్, వైసీపీ దాకా ఇస్తున్న రాజకీయ సమాధానం విశ్లేషించుకోవాల్సిన తప్పని అవసరం ఎన్నడైనా వాస్తవం.
ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్తిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ కనీసం ఆలోచన చేయని అంశం బహుశా కిషన్ రెడ్డి గారి ప్రకటన భావం. హరహర మహాదేవ్, జై తెలంగాణ, విజయశాంతి అన్నటువంటి ఒక ఫోటోను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కండువ కప్పుకున్నటువంటి ఫోటోను విజయశాంతి తన యొక్క ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకున్నట్లు బీజేపీ ఆలోచన చేయట్లేదు అన్నటువంటి వ్యాఖ్య చేసిందంటే ఇక్కడ కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడిందన్నటువంటి ఒక అంశం అయితే, మరో పక్కన తెలంగాణలో బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఉండదని చెప్పేసి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడాన్ని ఆమె ఖండించడం, ఈ రెండు విధాలుగా ఇక్కడ అర్థం వచ్చేటువంటి విధంగా ఆమె చేసినటువంటి పోస్టు మరి ఇదైతే కొంత రాజకీయ పరంగా కొంత చర్చ నడుస్తూ ఉంది. ఒక పక్కన ఆమె రాజకీయంలో ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నత పదవులు అనుభవించేటువంటి పరిస్థితులు కూడా లేదు, ఆమె ఏ పోస్టులో కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఆమె స్టార్ క్యాంపైనర్గా మాత్రమే ఆమెను అపాయింట్ చేసుకోవడం జరిగింది. ఆమె యొక్క రాజకీయ భవిష్యత్తు మరి ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం చూసుకోవాల్సినటువంటి అంశం. గతంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలో అప్పుడు కడప నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ఆమె పైన పోటీ చేస్తామని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆమె పైన పోటీ చేయడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆ పోటీ నుంచి సోనియా గాంధీ కూడా తప్పుకోవడం జరిగింది. ఇక ఇంకొక పక్కన బీజేపీ నుంచి వస్తూ బీజేపీ పార్టీ పైన తీవ్రమైనటువంటి నిందలు వేయడం జరిగింది. మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వ్యవహార శైలి పైన కేటీఆర్ పైన తీవ్రమైనటువంటి పదజాలంతో ఆమె దూషించినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇక ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకసారి ఏమన్నా ఇట్లాంటి సంబంధించినటువంటి వ్యవహారమే కాంగ్రెస్ పార్టీని తిట్టి మరి మళ్ళీ బయటకు వచ్చేటువంటి ఆస్కారం కనబడుతుందా అంటే ఖచ్చితంగా కూడా ఆమె యొక్క ఇన్ని రోజులు చేస్తున్నటువంటి ఈ వ్యవహారం చూస్తే అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉన్నది. ఆమె పార్టీలో చేరినప్పటి నుండి ఆమె దాదాపుగా 6 నెలలు కావస్తా ఉంది, 6 నెలలు కావస్తా ఉంది కాంగ్రెస్ పార్టీలో. కానీ మోడీ సభలకు హాజరు కాలేదు, ఇక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ సభలకు హాజరు కాలేదు, ఇక్కడ ప్రియాంక గాంధీ సభలకు హాజరు కాలేదు, రేవంత్ రెడ్డి సభలు కూడా ఎక్కడ కూడా ఆమెను మరి హాజరైనటువంటి పరిస్థితి లేదు. ఆమె మెదక్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే మెదక్లో ఆమె ఎంపీగా గెలిచినటువంటి అనుభవం, ఆమెకు ఉన్నటువంటి సాన్నిహిత్యంతో మెదక్లో కొంత దూసుకుపోయేటువంటి స్వభావం ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది ఆమెకు ఉన్నటువంటి పరిచయాలతో. కానీ మెదక్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు నిల్చున్నప్పుడు కూడా నీలం మధు ఎప్పుడు కూడా ఆమెను మరి పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు ప్రచారానికి రావాలని చెప్పేసి కోరింది లేదు, ఆమె వెళ్ళినటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే మరి ఆమె సేవలను కాంగ్రెస్ పార్టీ ఎందుకు దూరం పెట్టినట్టు అనేది కూడా ఆమె కొంత మానసికంగా కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీలో సరైనటువంటి తనకు గౌరవం ఇవ్వట్లేదు అన్నటువంటి భావనకి విజయశాంతి వచ్చిందేమో అన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి మరొకసారి తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినటువంటి కేసీఆర్ పార్టీ గులాబీ పార్టీలోకి మరి విజయశాంతి వెళ్ళబోతుందన్నటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. చూద్దాం మరి విజయశాంతి రాజకీయ జీవితం అంతా కూడా ఈ సంబంధించినటువంటి రాజీనామాలకే పరిమితం అయిపోతుంటుందా, లేకపోతే ఈ పార్టీలో మారడం అనేది ఇప్పటికీ మారేది ఉంటే ఒక్కొక్క పార్టీలో 2 సార్లు ఆమె పార్టీతో సుమారుగా 6-7 సార్లు పార్టీలు మారినటువంటి చరిత్ర మరి విజయశాంతికి ఉండేటువంటి ఆస్కారం కనబడుతుంది. చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఏమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి కేవలం 5-6 నెలలు మాత్రమే అవుతా ఉన్నది, 5 నెలలు కావస్తా ఉంది గవర్నమెంట్ వచ్చి. కాబట్టి ఇంకా 4.5 సంవత్సరాల పాటు కూడా మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండబోతా ఉంది. వాళ్ళ యొక్క ఇక్కడ చరిష్మని నడవబోతా ఉన్నటువంటి తరుణంలో విజయశాంతి మరి ఒక కీలకమైనటువంటి డిసిజన్ తీసుకుంటుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలోనే ఉండబోతుందా అనేది చూడాలి. కాంగ్రెస్ పార్టీ మరి ఆమెకు ఏ ఆఫర్ కూడా ఇవ్వలేదు. ఆమె గతంలో మెదక్ నుంచి పోటీ చేయాలని చెప్పేసి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేయాలని చెప్పేసి భావించడం జరిగింది. కానీ మెదక్ నుంచి ఆమెకు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. మరో పక్కన సికింద్రాబాద్ నుంచి అయినా కానీ పోటీ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆమె ప్రయత్నాలు చేయడం జరిగింది. సికింద్రాబాద్ నుంచి కూడా టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడలేదు. మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కూడా ఆమె పోటీ చేయాలని చెప్పేసి భావించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆ విధమైనటువంటి ఆమెకు అవకాశాలు కూడా ఇవ్వలేదన్నటువంటి భావనకి మరి కొంత దానికో వల్లనే కొంత మానసికంగా కొంత కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంగా ఉంటుందనేది కూడా తెలుస్తా ఉంది. చూద్దాం ఆ విజయశాంతి యొక్క రాజకీయ జీవితం మరి ఏ పార్టీతో ఉండబోతా ఉంటుంది, ఆ పార్టీలోనైనా కానీ సరిగ్గా ఉంటుందా లేదనేది కూడా మరికొద్ది రోజుల్లో తెలిసేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. ఇదైతే మాత్రం హాట్ టాపిక్ గా మారబోతా ఉంది. కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు లేదన్నటువంటి ఆ వ్యాఖ్యలకి ఆమె ఉదాహరిస్తూ ఆయనకు వ్యతిరేకంగా పోస్టు చేసినటువంటి దాన్ని తీసుకొని ఇక్కడ కేసీఆర్ కు అనుకూలంగా మాట్లాడడం వల్ల కొంత బీఆర్ఎస్ పార్టీ వైపు విజయశాంతి వెళ్ళబోతుంది అనేది కూడా తెలుస్తా ఉంది. ఇది ఈ విజయశాంతి చేసినటువంటి పోస్టు నేపథ్యంలో వైరల్ అవుతున్నటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.